వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ అనిల్. బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాలి. బీసీ బిడ్డలు ఇంకా ప్రతి ఒక్కరైతే ఈ వీడియో కూడా షేర్ చేయాలి. ఒక బీసీ బిడ్డలనే కాదు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మొత్తం చూడాలి. ఎందుకంటే మనకు జరుగుతున్న అన్యాయం ఏదైతే ఉందో, ఈ వర్గీకరణ ఏదైతే ఉందో, బీసీ కులగణన గురించి చాలా విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ బీసీ కులగణన కావాలని అంటా ఉన్నారు? అది నిజంగా బీసీ కులగణన చేయడం వల్ల లాభాలు ఉన్నాయా? మరి ఎందుకు నష్టపోతా ఉంది? ఇక్కడ ఎక్కడైతే బీసీ వర్గాలకి ఎక్కడ నష్టం జరుగుతున్నా అనేది క్లియర్ కట్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి అయితే చూద్దాం, మనం ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు అనేది ఒక సర్వే ప్రకారం మనకున్న సమాచారం ప్రకారం అయితే ఎంతవరకు ఉద్యోగాలలో రిజర్వేషన్ ఉంది అనే దానికి మీకు క్లియర్ కట్ గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మనం చూసుకున్నట్లయితే ఎస్టీ అయితే తీసుకున్నట్లయితే ఎస్టీలు అయితే మనకైతే 7% అయితే ఎస్టీలు ఉంటే మనకి ఉద్యోగాలలో 3% రిజర్వేషన్ ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఎస్సీని తీసుకున్నట్లయితే మనకి వాళ్ళు 18% వాళ్ళు ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ ఎంత ఉందంటే దాదాపుగా వాళ్ళకి రిజర్వేషన్ 18% వాళ్ళు ఉంటే 8% రిజర్వేషన్ వాళ్ళకు ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే బీసీని తీసుకున్నట్లయితే బీసీ ఎక్కడ అన్యాయం జరుగుతా ఉంది ఇక్కడ క్లియర్ కట్ గా ఒకసారి చూడండి. బీసీ ఉంది దాదాపుగా 15 నుండి 52% అయితే బీసీ ఉంటే వాళ్ళ రిజర్వేషన్ మరి ఎంత ఉంది? వాళ్ళ ఉద్యోగాల కల్పనలో రిజర్వేషన్ లో చూసుకున్నట్లయితే 7 to 8% కనబడుతుంది. ఎక్కడ చూసినా 7% అయితే బీసీలకు కనబడతా ఉంది. అదేవిధంగా మైనారిటీ ఏదైతే మైనారిటీ ఉన్నదో అది సంబంధించిన వాళ్ళకి ఎంత పర్సెంట్ ఉన్నారు? వాళ్ళు ఉంది 8% అంటే వాళ్ళకి రిజర్వేషన్ 1% ఉంది. అదేవిధంగా ఓసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఓసీ ఎంత పర్సెంట్ ఉన్నారంటే వాళ్ళు 50% వాళ్ళు ఉంటే, అంటే 15 కూడా లేరు, 10% ఉన్నారు. 15 వాళ్ళకి ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ అయితే 10% రిజర్వేషన్ ఉంది. అంటే ఇక్కడ అన్యాయం జరిగేది ఎవరికి? దాదాపుగా మనం చూసుకున్నట్లయితే బీసీ వాళ్ళకి అన్యాయం జరుగుతా ఉంది. ఎప్పటి నుండో బీసీ వర్గాలకైతే చాలా అన్యాయం జరుగుతా ఉంది. ఉద్యోగాల కల్పనలో నిజంగా ఇప్పుడు ఓసీ వాళ్ళైతే బడుగు బలహీన వర్గాలకు చెందరు. నిజంగా వాళ్ళు ఎప్పటి నుండో కొంత అప్డేట్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళ కాడ ఏదైతే వాళ్ళు మధ్య తరగతి అయితే చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళ దాంట్లో కూడా కొంతమంది ఉన్నప్పటికీ కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీలలోనే బడుగు బలహీన వర్గాలు దారిద్ర్య రేఖ ఏదైతే ఉంటుందో దాని కింద ఉండే వాళ్ళైతే ఉంటారు. మరి ఎందుకు ఇంతగానం బీసీ కులగణన గురించి మేనిఫెస్టోలో కాంగ్రెస్ చెప్పింది, చేయాలని కూడా చెప్తా ఉంది. ఏఐసీ ప్రధాన ఎవరైతే అగ్రనేత ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ సైతం దేశం మొత్తం బీసీ కులగణన చేయాలి, కులగణన మొత్తం చేయాలని కూడా రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు. అలా చెప్పిన తరుణంలో మరి ఇక్కడ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఏమంటా ఉన్నారంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు ఏవైతే ఉంటాయో వాటిని పాత రిజర్వేషన్ల వైపే మొగ్గు చూపుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి ఎందుకు అట్లా చేస్తా ఉన్నారంటే నిజంగా రేవంత్ రెడ్డి కొంత రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి, ఆయనకి కొద్దిగా రెడ్డి ఫీలింగ్ ఉన్నట్టు కూడా చాలా వరకు తెలుస్తా ఉంది. అది నేనన్న ముచ్చట కాదు, తను చేస్తున్న పనులు కానీ లేకుంటే తను ఇస్తున్న పదవులు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, ఏవైతే స్థానిక సంస్థలకు సంబంధించిన పదవులు కానీ ఏమున్నా కానీ రెడ్డి నేతలు అయితే సగం వరకు అయితే ఆయన ఇచ్చుకుంటుండు. మరి అగ్రనేతలు అక్కడ ఉన్న వాళ్ళైతే కులగణన చేయాలి, మరి ఈ విధంగా బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది, దేశం మొత్తానికి అన్యాయం జరుగుతా ఉంది అని ఆయన చెప్తా ఉన్నారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాబట్టి అక్కడ అగ్రనేత ఏదైతే చెప్తున్న మాటలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అయితే పాటించట్లేదు. రాహుల్ గాంధీ చెప్తున్న విషయాలు ఏవైతే ఉంటాయో అక్కడ దేశం మొత్తానికి చెప్తా ఉన్నారు. నిజంగా రాహుల్ గాంధీ మెచ్చుకుంటా ఈ విషయంలో. మరి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? బీసీ కులగణన చేయాలని కూడా ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఒక వ్యక్తి సిద్ధేశ్వర్ అని ఒక వ్యక్తి 12 రోజులు, ఈ రోజు 13వ రోజు అనుకుంటా, 13 రోజుల నుండి నిరాహార దీక్ష చేశారు. గతంలో కూడా చూసారు గాంధీ భవన్ లో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు మరి ఈ సీఎం రేవంత్ రెడ్డి మరి కులగణన చేయాలని కూడా కాంగ్రెస్ నేతలు కూడా గాంధీ భవన్ లో కూకున్న దాఖలా, నిరాహార దీక్ష కూకున్న దాఖలాలు చూసాం. మరి వాళ్ళ పార్టీ వాళ్ళు, వాళ్ళ ప్రజలు కోరుకుంటున్నారు, వాళ్ళ పార్టీ నేతలు కోరుకుంటున్నారు. మరి ఎవరి మాట ఎందుకు వినట్లేదు సీఎం రేవంత్ రెడ్డి అనేది మనకు ఎవరికి అర్థం కాని ప్రశ్నగా అయిపోయింది. ఏదైతే కులగణన చేయాలి, దాదాపుగా నాకు తెలిసి అయితే ఇప్పుడు మనకున్న సర్వేల ప్రకారం మనకు చెప్పిన ఏదైతే 2014 జరిగిన సర్వేల ప్రకారము అది అధికారంగా అయితే మనకైతే లెక్కలు బయట పెట్టలేదు. ఎందుకంటే మరి అప్పుడున్న పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇది బయట పెడితే ఎక్కడ రిజర్వేషన్ పెంచమంటారు, రోడ్ల మీదకి వస్తారు, ధర్నాలు చేస్తారని తప్పుడు తడకలు ఉన్నాయని
అని చెప్పి సీఎం గతంలో ఉన్న మాజీ సీఎం ఇప్పుడున్న కేసీఆర్ గారు అయితే అదైతే కులగణలకు సంబంధించి కానీ లేకుంటే జనాభా లెక్కలకు సంబంధించిన లెక్కలు కొంతవరకు అయితే బయటకు తేలేదు. తేని పరిణామంలో అప్పుడున్న సమాచారం ప్రకారం అయితే బీసీలో 60% ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. బీసీలు 60% ఉంటే ఇప్పటికీ వాళ్ళు కోరుకునేది ఏంది, మొత్తం మనకు ఏదైతే బడుగు బలైన వర్గాలకు ఎవరైతే ఉందో 43 రిజర్వేషన్ కావాలి, 43% రిజర్వేషన్ కావాలి అని అంటా ఉన్నారు. అంటే మనం ఉన్నదానికంటే మేము తక్కువనే కోరుకుంటా ఉంటారు చాలా మంది. ఇప్పటి కూడా ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న కూడా బీసీ నినాదం ఎత్తుకున్నారు. తను కూడా మరో యుద్ధ బేరికైనా సిద్ధమైనట్టు కూడా తెలుస్తా ఉంది. తను రాజీనామా చేసి మరి కావాలంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి అయినా నేనైతే బీసీ ఏదైతే వర్గపోరు అయితే ఉందో బీసీకి సంబంధించిన కులగణనకి సంబంధించిన దాని గురించి ఫైట్ చేస్తా అన్నట్టు కూడా తనైతే చెప్తా ఉన్నారు. అంటే కాంగ్రెస్ నాయకులలో కూడా మరి ఇది అవసరము అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. కానీ తను రేవంత్ రెడ్డి ఎక్కడ పట్టించుకుంటలేడు. ఇప్పటికే అన్నారు బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తాము, బీసీకి సంబంధించిన కమిషన్ ఏర్పాటు చేస్తాము అని చెప్పారు. మరి నిజంగా మరి బీసీకి సంబంధించిన కమిషన్ ఏర్పాటు చేసిరంటే కొంతమేరకు ఏర్పాటు చేస్తున్నామని ఉత్తర్వులు ఇచ్చారు, దానికి ఫండ్ ఇవ్వలేదు. ఉత్తర్వులు ఇచ్చారు, దానికి సంబంధించిన ఫండ్ ఇవ్వలేదు. అక్కడ ఎవరు పని చేశారు? ఎవరైనా కానీ అక్కడ శాలరీలు ఇచ్చి ఒక అధికారిని పెట్టేసి వాళ్ళకి శాలరీ ఇచ్చి ఇంత ఫండ్ ఇచ్చేసి ఈ సర్వే చేయండి, ఈ విధంగా చేయండి, ఎంతవరకు ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్ ఏ విధంగా చేయాలి అంటే నేను చెప్పేది ఇంకొకటి ఏంటంటే ఆ రిజర్వేషన్ అనేది ఒక బీసీకనే కాదు, నిజంగా ఎవరెవరికి యూజ్ అయితే బీసీ ఒక నేత ఇక్కడ బీసీకి అన్యాయం జరుగుతుందనే కాదు, బడుగు బలైన వర్గాల కంటే ఎస్టీ వాళ్ళకు కూడా ఇంకా జనాభా పెరిగిళ్ళు, ఎస్సీ వాళ్ళు కూడా జనాభా పెరిగిళ్ళు, మైనార్టీ వాళ్ళు కూడా జనాభా పెరిగిరు. మరి ఈ జనాభా పెరిగినప్పుడు వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్లు కూడా పెరగాలా లేదా? ఇప్పటికి కూడా ఏదైతే గ్రూప్ 4 ఏదైతే ఉందో 2022లో వచ్చిన గ్రూప్ 4 కేసీఆర్ హయాంలో ఫిల్ కాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, 9 నెలలు అయితే ఉంది. ఇప్పటికి కూడా మరి అపాయింట్మెంట్ లెటర్ ఎక్కడ ఇస్తారో అని చాలా మంది విద్యార్థులు వెయిట్ చేస్తా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు హైకోర్టు నుండి స్టే ఇవ్వడం అయితే జరిగింది. మరి అది కూడా గోవింద అయిపోయినట్టే తెలుస్తా ఉంది కొంతవరకు. మళ్ళీ ఇంకొక 2-3 నెలలు ఆపే తరుణం కూడా కనబడతా ఉంది. అది కూడా వస్తుందా రాదా అన్నట్టు కూడా, ఎందుకంటే మెరిట్ లిస్ట్ ఇచ్చిర్రు. ఏదైతే ఫిబ్రవరి 9వ తారీఖు మెరిట్ లిస్ట్ ఇచ్చిర్రు గ్రూప్ 4 కి సంబంధించిన వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి రమ్మన్నారు. అన్ని అయిపోయినాయి, జాబ్ కన్ఫర్మ్ అవుతుంది. ఆ తరుణంలో ఇప్పుడు హైకోర్టు ఏమంటుంది, ఏదైతే ట్రాన్స్జెండర్ కి సంబంధించిన రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో ఆ రిజర్వేషన్ తీర్పు వచ్చిన తర్వాత ఇది ఫుల్ఫిల్ చేయాలని అంటా ఉంది. సో మళ్ళీ అక్కడ బ్రేక్ పడిపోయింది, అక్కడ ఒక బ్రేక్ అయిపోయి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ విధంగా నిరుద్యోగులకు కానీ ప్రతి వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది కలుగుతా ఉంది. ఈ రిజర్వేషన్ అనేది బీసీకనే కాదు, బీసీకైనా కావాలి అవసరం ఉంది, ఎస్టీకైనా అవసరం ఉంది, ఎస్సీకైనా అవసరమే ఉంది. అది చూస్తే మైనార్టీ వాళ్ళకు కూడా జనాభా పెరిగినట్టుంది, వాళ్ళకు కూడా అవసరమే ఉంది. ఈ 4 కులాలకు కూడా చాలా అవసరం ఉంది. ఏంటంటే ఇప్పుడు ఓసీలకు చూసుకున్నట్లయితే మనకి నిజంగా ఓసీలలో పేదోళ్ళు లేరని నేనైతే అనను. ఓసీలలో కూడా కొంత పేదోళ్ళు ఉన్నప్పటికీ కూడా కొంతవరకు అభివృద్ధి చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే ఓసీ వాళ్ళు అనుకోవచ్చు. దాంట్లో ఇప్పుడున్న వాళ్ళు ఉన్నదే దాదాపుగా 15-20% 12% వాళ్ళు ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ 10% ఉంది. వాళ్ళకి దీనిలో వాళ్ళు ఉన్న దాంట్లో వాళ్ళకి దగ్గరలో ఉంది. అదే విధంగా మరి ఇదే ఇంప్లిమెంట్ అన్ని క్యాస్ట్లకు కూడా చేయాలి కదా. మరి వీళ్ళు ఎన్ని శాతం ఉన్నారు, వాళ్ళు ఎన్ని శాతం ఉన్నారు అనేది ఏదైతే కులగణన చేయడం వల్ల చాలా లాభాలే ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా. అది ఓన్లీ బీసీ అనే కాదు, కులగణన చేయడం వల్ల అన్ని క్యాస్ట్లకి మేమెంతనో మనకంత, అంటే ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంత ఉంటారో వాళ్ళకి అంత రిజర్వేషన్ ఇవ్వాలి. అదే విధంగా ఇప్పుడు జనరల్ కోటా కూడా ఉంది మనకి. జనరల్ కోటాలో ఏమైపోతా ఉందంటే ఇప్పుడు వీళ్ళకున్న రిజర్వేషన్ ప్లస్ జనరల్ కోటా కూడా వీళ్ళకే కలుస్తా ఉంది. అది ఎట్లా అంటారంట అంటే ఇప్పుడు వీళ్ళన్నిటికీ పోను మనకి మిగిలేది 81% ఉంటుంది. 81% అంటే రిజర్వేషన్స్ అన్ని పోయిన తర్వాత 81% ఈ ఓసీలకు కలుస్తా ఉంది. ఎందుకు అంతగానం 81% అంటారు? వాళ్ళకు ఉన్నది ఇందాకనే 10% అని చెప్పినావు, మరి ఇప్పుడు 81% ఎట్లా చెప్తున్నావు అంటే మొత్తం మనకి రిజర్వేషన్ తీసేయంగా మనకి రిజర్వేషన్స్ బీసీకి, ఎస్టీకి, ఎస్సీకి, మైనార్టీకి ఇవన్నీ తీసేయంగా మనకి 71 ఉంటే దాంట్లోకి వెళ్ళి ఇందాక 81 ఎందుకు చెప్పినా అంటే 71 ఉంటే ఈ 71లోకి వెళ్ళి 10% ఓసీలకు ఉంది కదా, మొత్తం 81% కదా. 81% కూడా దాదాపుగా ఈ 81%లో దాదాపుగా 50% అయితే మరి ఓసీలే ఉంటారు. దాదాపు ఎక్కువ మంది ఓసీలే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా
కొంత బలపడి ఉంటారు, వాళ్ళు ఆర్థికంగా కొంత ఉంటారు కాబట్టి వాళ్ళు చదువులు ఉన్నత చదువులు చదువుతారు, ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, లేకుంటే వాళ్ళ నాన్న వాళ్ళు కొంత జాబ్ చేస్తూ ఉంటారు, దాని మీద అవగాహన ఉంటుంది. అలాంటి తరుణంలో ఎక్కువ జాబ్లు ఎవరు కొట్టుకోబోతా ఉన్నారంటే ఓసీలే కొట్టుకొని పోతా ఉన్నారు. అక్కడ ఓసీలకు అక్కడ ఏదైతే జాబ్ దాంట్లో వాళ్ళకి చాలా వరకు జాబ్స్ వాళ్ళకే వస్తూ ఉన్నది. ఇప్పటికే అభివృద్ధి చెందిన ఫ్యామిలీలు ఓసీలు, అదే విధంగా మళ్ళీ జాబ్స్ వాళ్ళకే వస్తూ ఉంటాయి, జాబ్లు వాళ్ళకే వస్తూ ఉంటే ఈ ఏదైతే కింది వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. అదేవిధంగా మీది వర్గాలు ఓసీ లాంటి వాళ్ళకి అభివృద్ధి చెందిన వాళ్ళకి ఇంకా అభివృద్ధి అయిపోతా ఉంది. కులగణన అనేది చేయాలి. ఏదైతే అగ్రనేత రాహుల్ గాంధీ చెప్తున్న విధంగా ఏదైతే భారతదేశం మొత్తం అయితే ఇంకా బాగుంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి తెలంగాణలో కులగణన చేసి దేశానికి ఆదర్శంగా తీసుకొని పోయే దాఖలాలు మరి రేవంత్ రెడ్డికి ఉన్న ఛాన్స్, ఇది ఒక ఛాన్స్. మరి ఆయన తీసుకెళ్లే దాఖలాలు కూడా కనబడట్లేదు. ఇప్పటికే సర్పంచ్కి సంబంధించిన ఎన్నికల గురించి కానీ, లేకుంటే లోకల్ బాడీ ఎన్నికలు ఏవైతే హైదరాబాద్ లో జరగాల్సిన కార్పొరేషన్ సంబంధించిన లోకల్ బాడీ ఎన్నికల గురించి కానీ, మరి వాటిలో ఎన్ని సీట్లు రావాలని ఆలోచిస్తా ఉన్నారు తప్ప మరి కులగణన బీసీలకి అందరికి హెల్ప్ చేద్దాం, మరి కులగణన చేద్దాం అనే విషయానికైతే రేవంత్ రెడ్డి అయితే ఆలోచిస్తలేదు అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏది ఏమైనా కానీ మనం చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా అగ్రనేత చెప్పింది సీఎం రేవంత్ రెడ్డి చేస్తే బాగుంటుంది. అదేవిధంగా కులగణన చేపట్టి దానికి బీసీ కమిషన్ ఏదైతే ఏర్పాటు చేశారో దానికి కొన్ని ఫండ్ ఇచ్చేసి దానికి అనుకూలంగా పనిచేసుకుంటూ వెళ్తే బీసీలకు కూడా మేలు చేసిన నేతగా మరి ప్రతి ఒక్కరు కూడా తనైతే గుర్తుపెట్టుకుంటారు. ఇప్పటికే చాలా మంది అయితే బీసీ నేతలు అయితే రోడ్డుపైకి వస్తా ఉన్నారు. మరి ఇదే విధంగా ఉంటే బీసీలకు సంబంధించిన ఒక యుద్ధ వాతావరణం అయితే మనమైతే ముందు చూడబోతా ఉంటాం.